నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోవాలి. ఆయన కూడా ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా మీరు చూశారు, గవర్నర్ వ్యవస్థ వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉంటారు, సెపటైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేశాం. అట్ వన్ స్టేజ్ గవర్నర్ అనే వ్యక్తి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కూడా అవసరం అంటే అంతవరకు రాజీ పడ్డాం తప్ప ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు ఒంటికాల పైన ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఏదమ్మా అదే రెండు చేశారమ్మా. ఒకటి అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇప్పుడు కూడా రేపు 3,500 రూపాయలు మళ్ళీ రెండో విడత డబ్బులు తీసుకున్నారు డాక్రా సంఘాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అదే సందర్భంలో 98 లక్షల మంది ఈ డబ్బులు తీసుకున్నారు, 1 కోటి మంది తీసుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అది రాకుండా చేయడం ఒక యాంగిల్. రెండోది, ఇప్పుడు నేను చెప్పాను, 160 మంది మీ పేపర్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీ పేపర్ క్లోజ్ కాల. అలాంటిది పార్టీని దెబ్బతీశారు, మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుండోడంటే ఇతను రేపు కూడా కోర్టుకు పోతున్నాడు. కరుడు కట్టిన నేరస్తుడు. కరుడు కట్టిన నేరస్తుడికి ఏ క్రైమ్ అయినా పర్లేదు. ఇంకా ఈ విల్ డూ ఎనీథింగ్, ఈ విల్ కమిట్ ఎనీథింగ్, ఈ విల్ మేక్ సమ్ మోర్ క్రిమినల్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉండేవాడు 8 లక్షల మందిని ఓట్లు తీసేసి ప్రజల ఆగ్రహానికి గురిగారు. రేపు పట్టుకుంటే ఏమవుతానో భయం కూడా లేదు. ఇతను ఒక అతను, ఇంకొక ఆయన బీహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్. అతను ఇంకా మరీ చాలా ఇదిగా ఉన్నాడు. అతను చూస్తే, అతను ధైర్యం చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి ఈ రాష్ట్రం మీద పడిపోయారు బందిపోట్ల మరిగా. ఎక్కడే పోతున్నారు మీరు? ఎంత ప్రశాంతమైన రాష్ట్రం అండి ఇది. ఎంత కొన్ని జిల్లాల్లో అయితే పౌరుషంగా మాట్లాడితే మాట్లాడరు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఒక అతను రౌడీ అయితే ఆ రౌడీకి అందరూ భయపడిపోతే ఇంకెవరు బయట రారు. ఈ తెలంగాణలో అది జరిగింది, ఢిల్లీలో అది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అపోజిషన్లో నువ్వు రౌడీజం చేస్తే నేను కానీ భయపడిపోతే కడా నీది ఏం జరగదు, ఎవరు రారు, బయట కూడా రారు భయపడిపోయి. రెండమ్మ అది కూడా ఉంది. వాళ్ళ ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు? నేను 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశాను. నువ్వు ఎన్ని కట్టావు? కట్ల. 1,000 కూడా కట్ల. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఏం కట్టావు? కట్ల. అన్నా క్యాంటీన్ రోడ్డు మీద పెట్టారు మీరు. నేనేం చేశాను? అన్నా క్యాంటీన్ రెస్పెక్టబుల్ వే, ఒక KFC స్టైల్లో పెట్టాం. మూడోది, నిరుద్యోగ యువన ఇస్తాం, 2,000 రూపాయలు ఇచ్చాం. 1 రూపాయి ఇచ్చారా మీరు? ఇవ్వాల. పసుపు కుంకుమ 10,000 2 సార్లు ఇచ్చారు. మీరేమిచ్చారు? ఆదాయం ఉందని ఇవ్వాల. కానీ ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అదొకటి. ప్లస్ ఇతనికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తాయి. కాబట్టి డిస్కషన్ వస్తే ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి ప్రజల్లో ఇంకా పాపులారిటీ వస్తుంది. కాబట్టి ఇతని మీద దాడి. రెండు మనకేంటంటే మీకు అందరూ తెలుసు, బీహార్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ బిగ్ ప్రాబ్లం వన్స్, ఇప్పుడు కూడా ఉంది. అక్కడేంటి డెకాయిట్ పాలిటిక్స్, అరాచకాలు. మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఒక పద్ధతి, వీలైనంత వరకు. ఇక్కడ ఇప్పుడు అలాంటి పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో అతలాకుతలం చేయాలనేది ప్లాన్. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస సమాధానం కాదు. అదే సమయంలో మీరు హింస చేసే వాళ్ళను కూడా అడ్డుకట్టేయకపోతే ప్రజలు నిస్సహాయాలైపోతారు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ టెలింగ్ టు మై పీపుల్ ఎవ్రీ డే. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ రౌడీని మనం ఫేస్ చేస్తారు డెమోక్రటిక్గా అనే నమ్మకం ఇవ్వకపోతే ఊర్లో వాళ్ళందరూ భయపడిపోయి సరెండర్ అయిపోతారు. మంచివాడిని మంచోడిగా మాట్లాడేసి వదిలేస్తారు. దానివల్ల సమాజానికి చాలా ప్రమాదం వస్తుంది. అటు కాకుండా ఊర్లో అందరినీ సమీకృతం చేసి ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేసి వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఏదైతే రేపు ఎలక్షన్లో ఓడించడమే కాదు, వాళ్ళు కనుమరుగైన చేయాలి. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైతే వాళ్ళే పనిష్ చేస్తారు ఓటు ద్వారా.
దట్ ఈస్ వాట్ యు హెడ్. ఆ ఓటు ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. ఆ ఓటే లేదనుకోండి, పాపం వాళ్ళు అప్పుడు నిస్సహాయాలుగా ఇంటికి వస్తారు, ఒకరోజు బాధపడతారు. వాళ్ళు ఎవ్రీడే కూల్ చేస్తే తప్ప వాళ్ళకు కడుపు నిండదు. వాడు ఏం చేస్తారు, ఓటు తీసేసి తిట్టుకుంటాడు, పోతాడు, వెళ్ళిపోయి పడుకుంటాడు, ఇంకా శాపం పెడతాడు కావాలంటే. నేను బతుకోవడం కదా చంపేశారు దుర్మార్గులు అని ఇంక బండ మాటలు తిడతాడు అంతే. పేదవాడి కోపం పెదవికి చేటు, అంతవరకే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ రియాలిటీ. కాబట్టి నేను ఐఎమ్ వెరీ క్లియర్, పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఎవ్వరూ మ్యాచ్ కాదు. సమిక్షేమం, వెల్ఫేర్, డెవలప్మెంట్, అవార్డ్స్ అన్నిట్లో. ఇప్పుడు వీళ్ళంతా వైలెన్స్లో, వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. అక్కడే క్రిమినల్స్లో, క్రిమినలైజేషన్లో వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. బట్ కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం వాడు ఎంత క్రిమినల్ అయినా, ఎంత రౌడీ అయినా, ఎంత అట్రాసిటీ చేసినా ఐ విల్ ఫేస్ ఇట్, ఐ విల్ ఫైట్ ఇట్. అవసరమైతే ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం నా ప్రాణాలను ఇస్తాను తప్ప నువ్వు కోసం కాంప్రమైజ్. మీరు ఏమన్నా